చెప్పండి మేడం. ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి మీ యొక్క అపార్ట్మెంట్ ఏదైతుందో ఇవ్వకపోతే జీరో వాల్యూ చేసేస్తాం, వచ్చే కాంపన్సేషన్ కూడా రాదు, వినండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు దానిపైన మీరు? నేను ఏం చెప్తానండి ఆయనకి. జీరో ఫస్ట్ అన్నాడు, మీకు వాల్యుయేషన్ ఏం తగ్గదు, మేము ఇంకొక చోట ఇప్పిస్తామంటున్నాడు. ఇంకొక సైడ్ ఏమో ఇంకా ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాటలు మారుస్తూనే ఉన్నాడు. ఆయన మాట మీద ఒక వాల్యూ లేదు. ఒక సీఎం పొజిషన్లు ఉన్నాయి, అలాంటి వచ్చి జీరో వాల్యుయేషన్ అయిపోతుంది అంటే ఏంటి? ఇది గుండగర్ది జరుగుతుందా ఇక్కడ? ప్రజలు ఎన్నుకుంటేనే మీరు ఇక్కడికి వచ్చారు, ప్రజలు ఓటేస్తేనే మీరు ఇక్కడ కూర్చున్నారు. సో ఆ ప్రజల్ని మీరు టార్చర్ పెడతామంటే ఎవరు ఒప్పుకోరు. ఇన్ని రోజులు ప్రజలు చాలా సైలెంట్గా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, నడుస్తున్నాయి, కాబట్టి అందరూ వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యింది అనుకోండి, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. తిరుగుబాటుతో మీరు 5 సంవత్సరాలు చేయాల్సింది 5 సంవత్సరాలు చేస్తారో లేదో కూడా గ్యారంటీ ఉండదు. అలాంటి ఒక డెసిషన్ తీసుకోవద్దు. తీసుకుంటే మీకే నష్టం. మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ రావాలంటే ఏదైతే వ్యతిరేకత ఉందో జనాల మధ్యలో, అలాంటి డెసిషన్ తీసుకోవద్దు. వ్యతిరేకత ఎక్కడ లేదు, అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏదో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రాదంతం చేస్తుంది తప్ప అక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. ఇన్ని రోజులు అయింది అనౌన్స్మెంట్ వచ్చి, ఒక్కసారి ఇక్కడికి వచ్చి మాట్లాడాడు. ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలుసా? ఓన్లీ కూర్చొని పేపర్స్ మీద సంతకాలు చేస్తూ కూర్చుంటాడా? గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే మా మధ్యలోకి వచ్చి మాట్లాడాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఇప్పటి వరకు వచ్చి మాతో మాట్లాడలేదు. ఇంకా వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుందండి గ్రౌండ్ రియాలిటీ గురించి? ఊరికే ఆయన చేస్తున్నాడు, కూర్చొని వెళ్ళి న్యూస్ పేపర్స్లో, టీవీస్లో ప్రకటనలు ఇస్తున్నారు, కూర్చుని అందరి ముందు ఏవో స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు. బట్ యాక్చువల్ బాధ అనేది గ్రౌండ్ రియాలిటీకి వస్తే కానీ తెలియదు. ఆయన ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు, ఆయన జనాలను ఎవరిని ఇప్పటివరకు ఇక్కడికి పంపించలేదు. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఈస్, ప్లీజ్ మీ జనాలను ఇక్కడికి పంపించండి, మీ వాళ్ళని ఇక్కడికి పంపించి యాక్చువల్ ఇష్యూ ఏంటో చూడండి. నిరాహార దీక్ష 3 days నుంచి చేస్తున్నాం. కనీసం వాళ్ళకి సంబంధించిన ఒక నాయకుడన్నా, చిన్న నాయకుడన్నా మీ దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటి అని అడిగే ప్రయత్నం చేశారు? చేయలేదండి. ఎవరో ఎందుకు, మేము ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేనే ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు అంటే వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదా మమ్మల్ని వచ్చి ఫేస్ చేయడానికి? ఒక గుడ్ లీడర్ అయితే, పొలిటీషియన్ పక్కన పెట్టండి, ఒక గుడ్ లీడర్ అయితే గ్రౌండ్ రియాలిటీకి వచ్చి మాట్లాడి ఏం జరుగుతుంది అని అర్థం చేసుకుని దాని తర్వాత డెసిషన్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు జారీ చేసి నేను భూమి పూజ చేస్తాను, వాళ్ళని ఇన్వైట్ చేస్తాను, నేను పెద్ద స్ట్రక్చర్స్ తీసుకొస్తాను అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడి ఆయన డెసిషన్స్ ఆయన తీసుకోవడం కాదు. ఇక్కడ మోనార్క్ ప్రభుత్వం జరగట్లేదు. ఒక ఔరంగజేబ్ లాగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదండి, అప్పు తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఇది అంత అవసరం లేదు. అప్పు తీసుకొచ్చి చేయాలంటే ఇంకేదైనా డెవలప్మెంట్ చేయండి. ఒక గాంధీ విగ్రహం డెవలప్మెంట్, అది ఒక విగ్రహం పెడితే వచ్చే రెవెన్యూ ఏముంది? ఇప్పుడు మీరు టికెట్స్ పెడతారు ఎంట్రీకి, ఎంతమంది వస్తారు? ఆ టికెట్స్ ఎంట్రీ ఎంత ఉంటుంది? మహా అయితే 100 రూపాయలు ఎంట్రీ ఉంటుంది. ఆ 100 రూపాయలకి ఈ 5,000 కోట్లు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ 100 రూపాయలు ఆరోయ్ అసలు అంటే ఒక ఆలోచన అనేది ఉండదు, ఒక థాట్ ప్రాసెస్ ఉంది. దాన్ని బట్టి యాక్ట్ చేస్తే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే గతంలో లాస్ట్ ఉన్న బీఆర్ఎస్ అంబేద్కర్ స్టాచ్యూ కట్టి నేను గాంధీ స్టాచ్యూ కట్టి తప్పే ఉంది అని అంటున్నాడు ఆయన. టిఆర్ఎస్ ది కట్టింది అంబేద్కర్ స్టాచ్యూ ఒక టూరిస్ట్ ప్లేస్ లో, మన ట్యాంక్ బండ్ దగ్గర కట్టారు. అసెంబ్లీ ఉంది అక్కడ, ఐమాక్స్ ఉంది, ఎన్టీఆర్ గార్డెన్స్ ఉన్నాయి, అక్కడ కట్టి చూస్తున్నారు. ఇప్పుడు అంటే నువ్వు చేసావు కాబట్టి నేను చేశానంటే వాళ్ళు ఇంకేదో చెత్త పని చేస్తే నువ్వు కూడా చెత్త పని చేస్తావా? వాళ్ళు చేశారు కాబట్టి మీరు కూడా చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్ ముందు కట్టండి, అది ఇంకా పెద్దగా ఉంటుంది, ఇంకా పెద్దది అవుతుంది, అక్కడ టూరిజం కూడా పెరుగుతుంది, లేఓవర్స్ ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఆ లేఓవర్స్లో కవర్ అయిపోతుంది, అది మీకు టికెట్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అలాంటిది ఏదో ఒకటి ఆలోచించండి. ఇళ్ళని పడగొట్టేసి నేను 5 స్టార్ హోటల్ తీసుకొస్తాను, వెల్నెస్. ఇప్పుడు ఐ రియలీ స్టార్టెడ్ డౌటింగ్, దీని వెనకాల నిజంగానే ఒక గాంధీ విగ్రహమేనా, లేకపోతే మీ జేబులోకి వచ్చేది ఏదైనా ఉందా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది నిజంగా. లాస్ట్ కి రాహుల్ గాంధీ కూడా పోస్ట్ కార్డులు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఈ సిచ్యువేషన్ రావడానికి సోల్ రీజన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అది ప్రస్తుతం రూలింగ్లో ఉంది కాబట్టి ప్రశాంతంగా బతుకుతున్నాం మేము, ఎవరి లైఫ్స్ వాళ్ళు చూసుకుంటున్నాము, ఆఫీసెస్కి వెళ్తున్నాము, వస్తున్నాము, మా లైఫ్ మేము బతుకుతున్నాం. పేరెంట్స్తో, చాలామంది పార్ట్నర్స్, పిల్లలు, చాలామంది అందరం బతుకుతున్నాం. దాంట్లో ఒక అల్లకల్లోలం తీసుకొచ్చారు ఈయన. ఎందుకంటే గాంధీ విగ్రహం గురించి. గాంధీ విగ్రహానికి గాంధీకి ఈయనకి ఏం సంబంధం? ఎందుకంటే రాహుల్ గాంధీ ఇంటి పేరు వెనకాల గాంధీ ఉంది కాబట్టి ఈయన గాంధీ విగ్రహం తీసుకొస్తున్నాడు అంతే. వీళ్ళు నిజంగా గాంధీ ఫ్యామిలీ నుంచి కూడా కాదు, నిజంగా గాంధీ ఫ్యామిలీ నుంచి ఉన్న వాళ్ళ మనవడే చెప్తున్నాడు ఇలాంటివన్నీ తీసుకురావద్దని చెప్పి. లేదు, వీళ్ళకి ఏదో ప్రూవ్ చేసుకోవాలి, మొత్తం దేశంలో 2 స్టేట్స్లో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏదో ఎక్కడి నుంచో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో ఒక విగ్రహం తీసుకొస్తే ఉండిపోతుంది నమూనా అన్నట్టు ఉంది.
అక్కడ బాపు ఘాట్ ఉంది, అక్కడ ఆల్రెడీ విగ్రహం ఉంది. అక్కడ ఆ చిన్న విగ్రహం తీసేసి పెద్ద విగ్రహం పెట్టుకొని అక్కడ మీరు టూరిజం డెవలప్ చేయండి. అక్కడ మీరు పార్క్ తీసుకురండి, వెనకాల సరోవర్ క్లీన్ చేయండి, టికెట్స్ పెట్టుకోండి, చిల్డ్రన్ ఎక్స్కర్షన్స్ అని చెప్పి వాటికి యూజ్ చేసుకోండి. చాలా ఉన్నాయి ఇలాంటి